RGR9 న్యూస్ కి స్వాగతం. విలేకరులకు అదేవిధంగా ఈరోజు మేస్త్రి మోహన్ గారికి వినాయక్ గారికి అజీజ్ అందరికీ ఎవరైతే రేట్లు వచ్చినారో అందరికీ గత 5-6 ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద ఇక్కడ పార్టీకి పనిచేయడం. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళ విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ కానీ లేదా ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడం కంటే క్లారిటీ ఉండే విజయం ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి గారికి పనిచేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలం ప్రజెంట్ ఉండే అందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా 3 పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆనందం చేస్తున్నాం. వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఆధునిక ఏం చేస్తున్నారని చెప్పలేదు. ఎంతసేపు ఉన్నా నేను మోయోడిని నేను వాల్మీకిని అది గెలిపించాలని అడుగుతున్నాడు తప్ప మతము మనం ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆధోనిలో అందరూ కూడా హిందువులైతే ముస్లిం అయితే అందరూ కలిసిమెలిసి ఏ రోజు మనం ఆధునిక రాజకీయం కానీ మత రాజకీయం కానీ చేస్తుంది లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే అన్ని పక్కన పెట్టి నువ్వేం చేస్తామో చెప్పాలి. ఆధునిక మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఈ 5 ఏళ్ళ బట్టి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, బైపాస్ తీసుకొచ్చాం, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టాం, హాస్పిటల్ అభివృద్ధి చేస్తాము, గవర్నమెంట్ ట్రైన్ చేస్తాము. ఏం చెప్పేది ఇంకా ఏమైనా తక్కువ అంటే కూడా మేము రాబోయే రోజుల్లో చేస్తామని మీకు గర్వంగా చెప్తాం. నువ్వేం చెప్తాం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? ఎంతసేపు బూతులు మాట్లాడుతున్నాం, ఇష్టానుసారంగా నోటుకు అర్థవరకు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నామే తప్ప ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. రేపు గెలిస్తే ఏం చేస్తామో చెప్పాలి. అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం మానేమని కూడా పాఠశాల గారికి మెంటల్ డాక్టర్ చెప్పాలి. ఎందుకంటే ఉండే సమాజానికి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి, లేదా ఏం చేస్తామో చెప్పాలి. నువ్వు 20 రోజుల ముందు వచ్చి ఈరోజు నేను 20 రోజుల్లో గెలుస్తాను 15 రోజులు కౌంటర్ అది ఇవ్వాల్సింది ప్రజలు. అల్టిమేట్గా ప్రజలు గెలుపుకోవడం నిర్ణయించేది ప్రజలు. వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలి. అంతేగాని నేను 20 రోజులు అయిపోయినాను 15 రోజులు అయిపోయినాను అంటే పద్ధతి కాదని కూడా రెచ్చగొట్టే దోషం ఊరికే ఉన్నామని చెప్పి ఇష్టాంతరంగా మాట్లాడితే లేదని కూడా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో 13వ తారీఖు మనకి ఎలక్షన్ రోజు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే 13వ రోజు మీరు వచ్చి ఓటింగ్లో పాల్గొంటారు. మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు హక్కు ఉంటుంది. ఈ ఏరియాలో పనిచేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుందని ప్రజలు చేస్తాము. దయచేసి 13వ రోజు పొద్దునప్పుడు అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారిని 3వ సారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు.